భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో రాముడా రామనారాయణుడా అనే దానిపై దశాబ్ద కాలానికి పైగా కొనసాగుతున్న వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ వైదిక సిబ్బంది వేద పండితుల అభిప్రాయ సేకరణతో పాటు వివాదానికి కారణాలను వీడియో రికార్డు ద్వారా సేకరించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఆలయ సంప్రదాయ అంశంపై 1999 నుంచే కొంతమంది కుట్రలు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారని పలువురు అర్చకులు రామ భక్తులు ఆరోపిస్తున్నారు. స్వామివారి కళ్యాణం వైష్ణవ సాంప్రదాయ ప్రకారం జరుగుతుందని నాటి కమిషనర్కు సైతం రామ భక్తులు వివరించారు. 2000 సంవత్సరంలో కళ్యాణం గురించి అసెంబ్లీలో కూడా చర్చకొచ్చిందని, భద్రాచలం అర్చకులు పాటిస్తున్న సంప్రదాయాలు కొనసాగుతాయని హైకోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని గుర్తు చేస్తున్నారు. ఇదే వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాచలం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలం క్షేత్రంలో దశాబ్ద కాలంగా రామనారాయణపై వివాదం కొనసాగుతూ వస్తున్నాయి. ప్రతిసారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన సమయంలోనే ఈ అంశం అనేది తెరపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భద్రాద్రిలో జరిగేది శ్రీరామ కళ్యాణమా లేక లక్ష్మీనారాయణ కళ్యాణమా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ చర్చ ప్రధాన కారణంగా మారింది. దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు ఈ విషయం శ్రీరామనవమి ముందు తెరపైకి రావడం, తర్వాత తెరమరుగు కావడం ఏటా జరుగుతూ వస్తుంది. ప్రధానంగా భద్రాచలంలో వెలిసిన స్వామివారి చతుర్భుజాలతో 4 చేతులతో మనం ఒకసారి విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. శంకు చక్రాలను ధరించి ఉండడమే ఈ చర్చకు ప్రధాన కారణం. ఇందులో 2 వాదనలు సంబంధించి వినిపిస్తున్నాయి. స్వామివారు సాక్షాత్తు శ్రీరాముడని, వైకుంఠం నుండి గజేంద్ర మోక్షం కోసం వచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇదొక వాదన. మరో వాదన 4 చేతులు శంకు చక్రాలు ఉండడం వల్ల ఆయనను వైకుంఠరాముడు లేదా నారాయణుడిగా పరిగణించాలని కొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి హైకోర్టు ఆదేశాల మేరకు 5 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ భద్రాచలం ఆలయ అర్చకులు, ఆగమశాస్త్ర పండితులు మరియు వేద పండితుల నుంచి సమగ్ర సమాచారాన్ని, చారిత్రక ఆధారాలను సేకరించిన ఈ అభిప్రాయాలను మరియు వారి సిఫార్సులను కూడా ఒక నివేదిక రూపంలో కమిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ప్రభుత్వం ఈ నివేదికను హైకోర్టుకు సమర్పించిందా లేదన్న సంబంధించి మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. కోర్టు ఈ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం పూజా కైంకర్యాలు ఎలా జరగాలి, మంత్రపుష్పంలో ఏ నామాన్ని ఉచ్చరించాలి అనేవి ఈ తీర్పుపై ఆధారపడి ఉంటాయి. ఈ అంశం భద్రాద్రి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం మరియు కోర్టు ఇచ్చే స్పష్టత కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రామనారాయణ అంశం అనేది ఆలయ వైదికులకు, భక్తులకు ఎన్నో సవాళ్లు విసురుతుందని చెప్పాలా. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవంలో రామనారాయణ అనే మాటను వైదిక బృందం ఉపయోగిస్తుంది. కొన్ని వర్గాలు దీన్ని తప్పుపడుతున్నాయి. కొన్నేళ్లుగా వివాదాల తాకిడి రాజుకుంటూనే ఉండగా తమదే సరైన పద్ధతిని ఇరుపక్షాలు చెప్పుకుంటున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాముడి వైభవం తగ్గించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే రామనారాయణ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారన్న ఒక వాదన సంబంధించి ఉంది. అయితే భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రాముడా రామనారాయణుడు అనే దానిపై దశాబ్ద కాలానికి కొనసాగుతున్న వివాదం ఇప్పటికైనా కొలికొస్తుందా అన్నది చర్చ ఉంది. హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ వైదిక సిబ్బంది, వేద పండితుల అభిప్రాయ సేకరణతో పాటు వివాదానికి కారణాలను వీడియో రికార్డు ద్వారా సేకరించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపించింది. అయితే ప్రభుత్వం ఈ నివేదికను హైకోర్టుకు సంబంధించి ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాన్ని, ఫైనల్ రిపోర్టు సంబంధించి హైకోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగానే ఈ వివాదం సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, భద్రాచలం.